ముఖ్యంగా శ్రీనివాస్ గారితో మొదలు పెడతాను. ఎందుకంటే ప్రజా ప్రస్థానంలో యువత గురించి మనం మాట్లాడాలి కాబట్టి. సార్ ఎన్నో చేశామని చెప్పుకుంటున్నాం, మీరు ఇంకొకటి కూడా చేయండి సార్. 2014-19లో ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళాం, నేను సంధ్య. వెళ్ళినప్పుడు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆధ్వర్యంలో మేమిద్దరము ఉమెన్ పీడిఎఫ్లుగా పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్లుగా పరిశోధనలు చేయడానికి 5 సంవత్సరాల ఫెలోషిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ మాలాంటి ఎంతో మంది అప్లై చేద్దామంటే ఆ ఫెలోషిప్లు అన్నీ కూడా మూతపడ్డాయి. వాటిని పునరుద్ధరించే పనులన్నీ మీరు చేయమని మేము ఈ సభావేదికగా మిమ్మల్ని కోరుతున్నాం. భారతదేశ చరిత్రలో గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థలో 1,25,120 ఉద్యోగాలను భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రాలు కూడా ఇవ్వలేదు. ఇది ఎవరైనా అంగీకరించవలసిందే. ఒకేసారి 1,25,000 ఉద్యోగాలను ఎవరు ఇవ్వలేదు. 2014లో యూనివర్సిటీలలో ఉద్యోగాలకు నియామకాలకు నోటిఫికేషన్ వచ్చింది. 2018లో కూడా వచ్చింది. 14-18లో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే నిరుద్యోగుల నుంచి యూనివర్సిటీ అప్లికేషన్ల రూపంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అప్లికేషన్కు వేరుగా 1,000 రూపాయలు పైగా తీసుకున్నారు. 1,000 రూపాయలు పైగా తీసుకున్నారు. ఒక్కొక్కరు అలా రిజర్వేషన్ పాయింట్ ద్వారా 20 ఉద్యోగాలకు అప్లికేషన్ చేశారు సార్. అలా ఒక్కొక్క యూనివర్సిటీకి టోటల్ రాష్ట్రంలో ఉన్న 14 యూనివర్సిటీలకి ఒక్కొక్కరు 20,000 కట్టారు. 14లోను 18లోను నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తుందని చెప్పిన ఆ టైంలో ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చారు నోటిఫికేషన్స్ ద్వారా అన్నది ఈ రోజుకి తేలని చర్చ. ముఖ్యంగా వైఎస్ఆర్ ముద్ర, వైఎస్ఆర్ కుటుంబాలు నిజంగా విద్యార్థులకు యువతకు ఏం చేశాయి అంటే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవి చేసి ఈరోజు ప్రతి రైతు బిడ్డను ఒక ఇంజనీర్ను, ఒక సైంటిస్ట్ను, ఒక డాక్టర్ను చేసినటువంటి ఘనత వాళ్ళదే. నాయి బ్రాహ్మణులుగా ఉండి అందరికీ కూడా క్షవరం చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరైనా ఇంటికాడికి వస్తే ఏరా రంగయ్య రారా షాపుకి వెళ్దాం అంటారంట. అదే వాళ్ళ కొడుకు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అదే తండ్రి ఇంటి ముందర కూర్చున్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చి సారున్నారా రంగయ్య గారు అని అడిగాడంట. అది మా జీవితాలను మార్చిన వైఎస్ఆర్ ముద్ర అని అన్నారు. పురోగామి దిశగా ఎన్ని గృహ సముదాయాలను, ఎన్ని అమ్మఒడి విద్యా దీవెనలను, ఎన్ని ఆసరాలను, ఎన్నెన్నో భరోసాలను ప్రజాకోటికి అంకితం చేసిన మొనగాడు జగనన్నేనని సీమాంధ్ర ఉప్పొంగిపోతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో ఏ ఒక్క రంగంలోనో కాదండి, అన్ని రంగాలలో ప్రతి ఒక్క వర్గానికి అవ్వాతాత కానించి, యువత కానించి, మహిళ కానించి, ఇలా విద్యార్థి కానించి ప్రతి ఒక్కరే సర్వతోముఖాభివృద్ధికి పాటుతడుపున్న ప్రభుత్వానికి మేమందరము కూడా అండగా ఉంటామని సంక్షేమ సారథిగా నమస్కారం తెలియజేస్తున్నాం.